పెళ్లి చేసుకుంటున్నావు కదా, పెళ్లి అంటే ఏంటి పెద్దలు చెప్పినారు కదా. మనం చాలా సార్లు పెళ్లి చెప్తున్నాము, పెళ్లి అని అంటారు. పెళ్లిలో 3 భాగాలు. ఒకటి పెళ్లి చట్టబద్ధంగా జరగాలి, దాన్ని పెళ్లి అంటారు. రెండవదిగా క్రైస్తవంలో ఇప్పుడు హిందువులు అయితే సాంప్రదాయం అంటారు. కాబట్టి దేవుని చిత్తానుసారంగా 2 వివాహము జరగాలి. మూడవదిగా ఆ వివాహము ఏం జరగాలంటే సమాజంలో సాక్షిగా ఉండాలి. వివాహంలో దాని అర్థం ఏంటంటే మొదటి ఎలా జరగాలి? మొదటి చట్టబద్ధం. రెండవదిగా ఆ వివాహము రెండవది ఏంటంటే క్రైస్తవులు అయితే క్రైస్తవ సాంప్రదాయం అంటే పద్ధతులు, దేవుని శిక్షానుసారంగా ఆ వివాహం జరగాలి. మూడవదిగా ఆ వివాహం ఎలా జరగాలి? సమాజంలో ఇప్పుడు చాలా వివాహాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని వివాహాలు తల్లిదండ్రులకు తెలియకుండా జరుగుతాయి. కొన్ని వివాహాలు ఏం చేస్తాయి? పెళ్లి కొడుకు పెళ్లి తప్ప ఇంకెవరు కూడా వివాహాలు తెలియదు. ఇది మన దేశం జరుగుతున్న ఆచారం. అయితే క్రైస్తవమైన జీవితంలో కాబట్టి ఈ వివాహంలో చెప్పిన అన్ని విషయాల్లో జ్ఞానమైనది అన్నారు. కాబట్టి ఈ వివాహంలో 3 విషయాలు చూసాం. మరి వివాహం చేసుకున్న తర్వాత ఆ వివాహంలో ఏముండాలి? ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండాలి, నమ్మకం ఉండాలి, బాధ్యత ఉండాలి. తర్వాత ఇంకేముండాలి? ఒకరినొకరు క్షమించుకోవడం కూడా ఉండాలి. అయితే ఈ వివాహంలో కొన్ని వివాహాలు చూడండి, క్రైస్తవ కుటుంబాల వివాహాలు ఏమిటంటే చాలా అద్భుతంగా ఉంటాయి. కొన్ని వివాహాలు ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. కారణం ఏంటి అంటే ఆ కుటుంబ వ్యవస్థలో దేవుడు జీవించాలి, దేవుడు ఆశీర్వదించాలి. ఎప్పుడైతే ఆ కుటుంబంలో దేవుడు ఉంటాడో ఆ యొక్క కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది? ఎంతో సంతోషంగా ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సొంత రక్షకుడు ఎవరైతే అంగీకరిస్తారో, యేసుక్రీస్తు ప్రభువారితో ఎవరైతే నడుస్తారో భార్య కానీ భర్త కానీ వారి కుటుంబం ఏం జరుగుతుంది? దీవించబడుతుంది. అందుకని మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏంటంటే మారు మనసు. ఇప్పుడు బైబిల్ 3 రకాల పద్ధతిలో ముగించబడింది. బైబిల్ ఏమీ లేదు. ఒకటి మానవుని యొక్క సృష్టి, రెండవది మానవుని యొక్క పతనం, మూడవది మానవుని యొక్క సమకూరు. అంతే. మానవుని యొక్క సృష్టి 6వ రోజు దేవుడు చేశాడు. మానవుని యొక్క పతనం కూడా త్వరగా పడిపోయాడు. మానవుడు ఏం చేశాడు? త్వరగా పడిపోయాడు. కానీ మానవుని యొక్క సృష్టిలో దేవుడు ఎక్కువ శ్రమ పడలేదు. సృష్టి చేసినప్పుడు కూడా దేవుడు ఎక్కువ శ్రమ పడలేదు. కానీ మానవుడి యొక్క సమకూర్పు అంటే పడిపోయినటువంటి మానవుని తిరిగి సమకూర్చడంలో దేవునికి కూడా చాలా శ్రమతో కూడా కూడింది. సృష్టి చేసినప్పుడేమో దేవుడు ఒక బొమ్మను చేశాడు, మంటిని తీసుకున్నాడు, జీవవాయువు ఉన్నాడు, సరిపోయింది. తర్వాత సృష్టి చేశాడు దేవుడు. ఇవన్నీ కూడా అయ్యాయి. అయితే మానవుడు కూడా 3వ జన్మ వచ్చినప్పటికీ 3వ జన్మ మానవుడు పడిపోయాడు. అంటే దేవుని మాట వినకపోవడమే పాపం. బైబిల్ ఏం చెప్తుంది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ ఏంటి? నా మాట విను. కానీ మానవుడు విన్నాడా? వినలేదు. మరి ఆజ్ఞ ఏంటి? మనుషులందరూ మారు మనసు పొందాలి, మనుషులందరూ రక్షణ పొందాలి, మనుషులందరూ యేసుక్రీస్తుని అంగీకరించాలి, యేసుక్రీస్తు రక్తంతో కనబడాలి, యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణతలోకి రావాలి. అది ఆజ్ఞ. అంటే అపోస్తలుల పౌలు ఆయన అపోస్తలుల కార్యము అంటారు. పూర్వము దేవుడు చూసి చూడబడుతున్నారు. అయితే ఇప్పుడు మానవులందరూ కూడా ఏమన్నారు? ఈ వివాహాలు ఏమైనా చదువుతున్నారా?
కాబట్టి దేవుని యొక్క వాక్యమే మీ కుటుంబాన్ని చేస్తారు. ఇవన్నీ సూచన వాక్యం నుంచి. ఇప్పుడు మీరు వేరు వేరు విధాలుగా కష్టపడ్డారు, వేరు వేరు కుటుంబాల నుంచి వచ్చారు. ఈ రోజు నుంచి మీరేంటి ఒక కుటుంబం. మరి ఈ కుటుంబంలో కొన్ని మంచి చెట్లు ఉంటాయి. ఈ మంచి చెట్లు ఎవరు పెడతారు? ఏ మనుషులు నేర్పలేదు. అమ్మగా చెప్తుంది, నాన్నగా చెప్తాడు, బంధువులుగా చెప్తారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు ఎప్పుడు ఒకేలాగా చెప్తాడు. అంటే మన దేవుడు ఒక పేరు ఉంది. ఏ దేవుడు అండి? ఆశీర్వదించినటువంటి దేవుడు. అందుకనే పౌలు ఆ పేరు పెట్టారు, మీరు ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డారు. ఇప్పుడు మీరు జతపరచబడుతున్నారు దేనికి? ఒక కుటుంబ వ్యవస్థగా ఉండడానికి, ఒక కుటుంబంగా జీవించడానికి, మీ నుండి సంతానం రావడానికి, వారు మంచిగా అభివృద్ధి పొందడానికి. అందుకనే ఒక పెద్దవాళ్ళు చెప్తారు, ఒక మంచి కుమారుడు ఏమవుతాడండి? మంచి భర్త అవుతాడు. మంచి భర్త మంచి తండ్రి అవుతాడు. కాబట్టి ఈ మంచి తండ్రి దేశానికి ఏం చేస్తాడు? మంచి క్షేమాన్ని కలిగజేస్తాడు. కాబట్టి ఈ వివాహ వ్యవస్థ మీరిద్దరూ దేవుల్లో ఉంటే మీ కుటుంబం కూడా వారిలో ఉంటారు, దేవుల్లో ఉంటారు. మీరిద్దరూ పవిత్రంగా ఉంటే వారు కూడా పవిత్రంగా ఉంటారు. మీరిద్దరూ దేవుడిని ప్రేమించారనుకోండి, వారు కూడా మిమ్మల్ని వారి చేస్తారు, దేవుడిని ప్రేమిస్తారు. అయితే ఇప్పుడు కొత్తగా చెప్పబడిన మీరు ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం ప్రకారమే మనం జీవించాలి, వాక్యం ప్రకారమే నడవాలి. కాబట్టి అప్పుడు ఆ యొక్క కుటుంబ వ్యవస్థ దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తారు. చూడండి, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు 30 సంవత్సరాలు కుటుంబ 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళు అడుగుతారు, 60 సంవత్సరాలు పెద్దవాళ్ళు వాళ్ళు భార్యతో కలిసి ఉన్నప్పుడు నేను అడుగుతాను, అయ్యా మీరు ఎంత కాలంలో కలిసి ఉన్నారు కదా, మీరు ఎలాగా కలవరా కాకుండా భారం కాకుండా మీరు ఎలా ఉన్నారు అని అడుగుతాం. ఎందుకు నేర్చుకోవడానికి. వాళ్ళు చెప్తారు, అయ్యా కలవరాలు వస్తాయి, సమస్యలు వచ్చాయి, మా మధ్య కూడా వచ్చాయి. కానీ మా మధ్య ఎవరున్నారు? ఎవరున్నారు? మా మామగారు చెప్పాలి నాకు ఈ సమయం మీద జవాబు చెప్పాలి. ఈ చాలా మంది పెళ్లి ఉంటారు. ఇప్పుడు పెళ్లి కావాల్సినటువంటి మీరు జరగాల్సినటువంటి మీరు చెప్పాలి. ఎవరైనా మీకు దేవుడు ఉండాలి. దేవుడు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఎప్పుడు అన్యాయము చేయడు. దేవుడు ఎప్పుడు అన్యాయము చేయడు. దేవుడు ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టాడు. అందుకనే ఇక్కడ వివాహం వచ్చేటువంటి మనందరూ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన వివాహ వ్యవస్థలో దేవుడు ప్రాముఖ్యమైన పాత్రను వహించాలి. మరి మన దేవుడు ఉన్న గొప్ప పక్షం ఏంటంటే, మన దేవుడు ఒక పేరు ఉంది. ఇది మర్యాద కలిగినటువంటి దేవుడు. మర్యాద ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా టైంలో వచ్చినప్పుడు ఇన్విటేషన్ ఉంటేనే వస్తాం. అలాగే దేవుడు మనం బలవంతంగా దగ్గరికి రాదు. దేవుడు మనం ఆహ్వానించాలి. అందుకే ప్రారంభంలో 3వ అధ్యాయంలో 25 వచనంలో చదివితే ఏమన్నాడు? ఇదిగో నేను తలుపు వద్ద ఏం చేస్తాను? తట్టుచున్నాను. ఎందుకు తట్టుచున్నాడు? కొంతమంది చూడండి, కొంత ప్రజలకి ఎలా ఉంటుందంటే చిరుగుతుంటుంది. ఎవరైనా తీసుకెళ్ళాలి, వాటిని అక్కడ కూర్చోబెట్టారు, కూర్చోరు. ఇంట్లో వెళ్తారు, ఆ గదిలో తిరుగుతారు, ఈ గదిలో తిరుగుతారు, కిచెన్ లోకి వెళ్తారు, ఏ ఊరుకున్నారా చూస్తారు, కొంతమంది చూస్తారు. ఆయన అప్పుడు చూసిన ఏమంటారంటే, మరి సరైన మర్యాద తెలియదు, వాళ్ళు ఇంట్లో కూర్చుపోతున్నారు, మంచంగా చెప్తున్నారా, మీకు మర్యాద తెలియదుగా. అందుకని అయితే మనలో ఆయనవాడు కాదు, నువ్వు పిలిస్తేనే వస్తాడు. అందుకని దేవుడు ఏమన్నాడు? తలుపులతో ఉండి ఏం చేస్తాడంట? తప్పుచూ ఉన్నాడు. ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, నీ ఉదయం తెరువు, నీ ఉదయం మీరు తెరిచి నన్ను నువ్వు ఆహ్వానించు. దేవుడు ఆహ్వానిస్తే మనం దేవుడు ఆహ్వానించాడుకోండి. ఇప్పుడు ఇంతమంది ఉంటే వచ్చారు, అందరూ వెళ్ళిపోతా. కానీ వెళ్ళడానికి ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రభు యేసు క్రీస్తు వారు. ఆ యేసు క్రీస్తు వారు ఈ దినం నుంచి ఎప్పటి వరకండి? మీరు మరణ పర్యంతం కూడా ఆ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు.
ఆ దేవుడు మిమ్మల్ని ఎన్నడూ ఎడబాయడు. ఆ దేవుడు మీరు కలిగి ఉండాలి. ఆ దేవుడు మీరు ఆహ్వానించాలి. ఆ దేవుడు యొక్క రక్తంతో మీరు కలగబడాలి. ఆ దేవుడు యొక్క నామం బట్టి మీరు రక్షించబడాలి. ఆ రక్షణ పొందితేనే ఎవరుంటారండి? దేవుడు ఉంటారు. దేవుడు ఉంటారు. దేవుడు పరిశుద్ధుడైనటువంటి వాడు. అందుకని బైబిల్ ఏ పేరు పెట్టారు? బైబిల్కి పరిశుద్ధ గ్రంథం. అందుకే దేవుడు ఏమన్నాడు? నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు పరిశుద్ధ ఉండాలి అన్నాడా? లేదా ఉండొచ్చు, ఉంటే ఉండడం, లేకపోతే లేదురా నేను చెప్పాను అన్నాడా? ఏమన్నాడు? నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు పరిశుద్ధ కలిగి ఉండండి అన్నాడా? యుండుడే అని చెప్పాను సమాధానం. నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరు కూడా ఉండాలి, పరిశుద్ధులయుండుడి అంటే దేవుడు దేనికి ప్రతిష్ఠ చేస్తున్నాడు? పరిశుద్ధత. పరిశుద్ధత ఉన్న దగ్గర దేవుడు ఉంటాడు. పాపం ఉన్న దగ్గర దేవుడు ఉండడు. అపవిత్రత దేవుడు ఉండడు. అవిధేయ దేవుడు ఉండడు. ఆయన ఎవరైతే గణపరుస్తారో, ఆయన ఎవరైతే వెంబడిస్తారో, ఆయన శిరసత్వం మీద ఎవరైతే ఉంటారో వారిని ప్రేమిస్తాడు దేవుడు. అందుకే బైబిల్ చెప్తుంది, నన్ను గణపరచు వారిని నేనేం చేస్తాను? గణపరుస్తా. కాబట్టి దేవుడు నీ వివాహ జీవితాన్ని గణపరచాలి అని అంటే దేవుడు నీ విధంగానే గణపరచాలి. దేవుడు ఆజ్ఞని వారు నడుచుకుంటారు. ప్రతి వారు రక్షించబడాలి. కాబట్టి రక్షణ అనేది దేవుడి చిన్నట్టు ఉచితం. రక్షణ అనేది ఉచితం. ఇప్పుడు ఉదాహరణకు దేవుడు ఎంత కనికరం వాడంటే మత్తయి సువార్తలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు ఉపమానం చెప్పారు. ఒక రాజు ఏం చేశాడండి? గొప్ప విందు చేశాడు. గొప్ప విందు చేసి ఏం చేశాడు? ఏర్పరచబడిన వారిని పిలిచాడు. పిలిస్తే వారు ఏమన్నా విందు సిద్ధపరచబడింది, విందు సిద్ధపరచబడింది, కానీ వాళ్ళు ఇంకా రాలా. సరే అయితే ఆ విందులో విందు సిద్ధపరచబడింది, కానీ ఆ విందులో పాల్గొనేవారు లేరు. పిలువబడ్డారు కానీ వారు రాలా. యజమానుడు ఎంతో ఆశతో చూస్తున్నాడు. యజమానుడు ఏం చేస్తున్నాడు? ఆశతో చూస్తున్నాడు. విందు సిద్ధపరచబడింది, కానీ ఆ టైంలో దాసులు పిలిచి నాయన విందు సిద్ధపరచబడింది పిలుచుకురా అని అంటే కొంతమంది దాసులు వెళ్ళారు. ఒకడు చెప్పాడు, అయ్యా నేను పొలం కొన్నాను, దాన్ని పొలం కొన్నాను, దాన్ని పరీక్షిస్తున్నాను, నేను రాలేదన్నాడు. ఇంకొకడు వెళ్ళాడు. ఇంకొకడు ఏం చెప్పాడు? ఎడ్లు కొన్నాను, దాన్ని పరీక్షించి వచ్చున్నాను, నేను రాలేదన్నాడు. ఇంకొకడు ఏమన్నాడు? నేను వివాహం చేసుకున్నాను కనుక నేను రాలేదన్నాడు. ఆ యొక్క దాసులు నిరుత్సాహంతో వచ్చారు యజమానుడు. యజమానుడా ఎవరూ రాలేదు. అప్పుడు యజమానుడు అన్నాడు, అయితే మీరు వీధుల్లోకి వెళ్ళండి, కంచెల్లోకి వెళ్ళండి. అక్కడ ఎవరు ఉంటారంటే కుంటివారు ఉంటారు, గుడ్డివారు ఉంటారు, దరిద్రులు ఉంటారు, ఆకలి వారు ఉంటారు. వాళ్ళందరూ మీరు తీసుకురండి అని అంటే వాళ్ళందరూ వచ్చారు. అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నాం. విందుశాల అంతా నింపబడింది, కానీ అక్కడ పెళ్లి వస్త్రాలు ఇస్తున్నారు. అందరూ పెళ్లి వస్త్రాలు వేసుకుని వస్తున్నారు, కానీ అక్కడ ఒకడు ఏం చేశాడంటే ఈ పెళ్లి వస్త్రాలు నాకెందుకులే, ఈ పెళ్లి వస్త్రాలు నాకు వద్దు, నేను తినేసిపోతామని వచ్చాడు. అయితే ఏ కనికరమైన దేవుడు కనికరంతో ప్రేమించి వాడిని పిలిచాడో అదే దేవుడు ఆ వస్త్రాలు తీసుకోవడానికి నిరాకరించిన వాడి దగ్గరకు వచ్చాడు. జాగ్రత్తగా గమనించండి. రక్షణ అనేది గొప్ప ఉచితం. ఆ రక్షణను పొందకపోతే గొప్ప తీర్పు అనేది మీద ఉంది. అందుకనే ఆ యజమానుడు అక్కడ చూడడానికి వచ్చిన తర్వాత అందరూ పెళ్లి వస్త్రాలు ధరించుకొచ్చారు, కానీ వాడు పెళ్లి వస్త్రాలు లేక కూర్చున్నారు. అప్పుడు ఆ రాజు ఏమన్నాడంటే, లేకుడా పెళ్లి వస్త్రాలు లేకుండా నువ్వు ఎలా వచ్చింది? జాగ్రత్తగా గమనించండి. రక్షణ లేకుండా, పాప క్షమాపణ లేకుండా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేవు. కాబట్టి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. మారు మనసు చాలా ప్రాముఖ్యం. కాబట్టి నేను అన్నీ ఆ విషయం మాట చెప్తా. మా పెద్ద నేను మారు మనసు లేదు. మారు మనసు లేకపోతే అప్పుడు పెళ్లి చేయాలి. మా వదిలేమో ఎల్ఏ పాస్ గారు కూతురు
పెళ్లి చేయాలంటే దావీదు మార్గం గారు తీసుకొస్తే అప్పుడు ఆయన మా అన్నయ్యని అడిగారు, అరే నువ్వు మారు మనసు పొందావా అని అడిగారు. ఏంటంటే మారు మనసు పొందావా అని అడిగారు. ఆ మాట అప్పటి నుంచి నేను రక్షించబడిన వరకు ఆ మాట నాకు చాలా అసహ్యం. ఈ ఎప్పుడు సావాసం అంటే నాకు ఇష్టపడేవాడు కాదు. ఎందుకని కనపడిన అందరూ అరే మారు వస్తుందేవా అడిగాడు. మా అన్నగారు టీ గ్లాసు తాగేసి అక్కడ పడేస్తే ఒక ముసలం దగ్గరికి వెళ్ళి టీ గ్లాస్ అమ్ముకుంటే ఆ ముసలం తీసుకుంటే ఏమంటే బాబు సాగర్ బాబు మారు వస్తుంది అని అడిగింది. ఈ గ్లాస్ తీయడం కూడా ఏముందండి, మారు వస్తుందా? అప్పుడు మా అన్నయ్య అమ్మ గారు నేను మారు వస్తుంది అని మారు వస్తుంది పెంచేదా అన్నాను. మా ఇంట్లో పాప వచ్చి ఎక్కువ మాస్టర్ ఉన్నారా ఈ దేశం అంటూ ఉన్నారా అని చెప్పి కృష్ణా జిల్లా నుంచి ఒక పాస్టర్ గారిని తీసుకొచ్చారు. ఆయన 19లో పాస్టర్ గారిని తీసుకొచ్చారు, పెళ్లి చేశారు. కానీ దైవికమైన ఆశీర్వాదం పొందలేకపోయారు. చాలా శ్రమలు ఉండేవారు. మా ఇంట్లో చూశారు, చాలా బాధలు ఉండేవారు, ఎన్నో ఇబ్బందులు కూడా వెళ్ళారు. కాబట్టి ఆ దినాల్లో ఎందుకంటే దేవుడు ఇంటిని ద్వేషించిన కారణాన జాగ్రత్త మీరు గమనించాలి. దేవుని చిత్తాన్ని ద్వేషించిన కారణాన ఎన్నో శ్రమలు ఉండేది మా వాళ్ళు. అప్పుడు మళ్ళా మారు మనసు పొంది తప్పలు నొక్కుని మందిరానికి వెళ్ళి తర్వాత అక్కడి నుంచి అందులో సాహస్తులైన కనుక దేవుడు అక్కడి నుంచి జీవించడము మొదలు పెట్టారు. కాబట్టి నేను మీకు భార్యాభర్తలైన మీకు నేను వచ్చే సలహా ఏంటంటే దేవుని ప్రేమించాలి, రెండోదేంటి దేవుని ప్రేమించాలి, మూడోది దేవుని సేవకుని ప్రేమించాలి. అందుకని ఇక్కడ మా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆ రెండు భాగాలు మనం చూసాము. మొదటి భాగం ఏంటంటే ఇక్కడ చూడండి, హోషేయ గ్రంథంలో 2వ అధ్యాయము ఇక్కడ దేవుడు చెప్తున్నా చూడండి 19-20 వచనాలు. మేము నిత్యము నాకు ఉన్నట్టుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన దయాదాక్షిణ్యం చూపుట వలన నిన్ను ప్రధానము చేసుకుందును అన్నారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు కూడా కొరింథీయుల్లో అంటాడు, నేను ప్రధానము చేసింది క్రీస్తుకు అన్నాడు. అంటే ప్రధానం చేసింది అన్నారు. అంటే ప్రధానమైన అర్థమైంది, ఒక వ్యక్తి పేరు అంటే ఈ ఇంట్లో ఉన్న అమ్మాయి. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక ఇంట్లో ఒక పెళ్లికి వచ్చిన అమ్మాయి అంటే ఆ అమ్మాయి ఎవరైనా అడుగుతారు చెప్తే కొంతమంది చెప్తారు, అయ్యా ఆ అమ్మాయి ఎంగేజ్మెంట్ అయిపోయింది అయ్యా అంటారు. అంటే అర్థమైంది, ఆ పెళ్లి పలానానికి ఏం చేయబట్టి ప్రధానం చేయబడింది అంటారు. ఇంకా ఇండియాలో ఎంతగా ఎవరు కూడా వేడరు. కాబట్టి పౌలు కూడా ప్రజల్లో ఏమన్నాడంటే నేను మిమ్మల్ని ప్రధానం చేసి అన్నారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఇందాక రక్షణ గురించి మాట్లాడారు. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఆ రాజు ఆ మనుషుల దగ్గరకు వచ్చి, అయ్యా పెళ్లి వస్త్రం లేకుండా నువ్వు ఇక్కడికి ఎలాగో ఏం చేసావు, నువ్వు ఎలాగో వచ్చావు అంటే అర్థమైంది, రక్షణ లేకుండా మనం నిత్యత్వంలోకి వెళ్ళాము. రక్షణ లేకుండా దేవుడు నీకు సంబంధం లేదు. అందుకే రమాపతి పౌలు అంటాడు, క్రీస్తు ఆత్మ లేని వాడు వాడు కాదు. నువ్వు ఎన్నైనా చేయొచ్చు, మీరు గమనించండి. నేను పుట్టుక క్రైస్తవుడు, వినండి సార్. ఈ పుట్టుక క్రైస్తవుడు నేను బాల్యం నుంచి మందిరం వెళ్తున్నా, వాకింగ్ వెళ్తా, ప్రార్థన చేసేవాడిని. ఒక రోజు నేను టీబీఎస్కి వెళ్ళాను. మా వైజాగ్ వెళ్ళాను టీబీఎస్కి టీచర్ గారు కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి వరకు రాస్తూ అడిగారు, మార్మల్స్ పొందేవా అని అడిగారు. నేను అన్నప్పుడు ఆయన చిన్నప్పుడు తెలుసు కాబట్టి అంతగారు నేను పుట్టుక క్రైస్తవుడు అన్నాను. అంటే అప్రిషియేట్ చేస్తాడు అనుకున్నాను, అభినందిస్తున్నాడు అనుకున్నాను. ఆయన అన్నాడు, వేసారా పుట్టుక క్రైస్తవుడు పాపం ఎవరికి ఉంటుందా అన్నాడు. నాకు భయపడిపోయింది. నేనేమనుకున్నాను, పుట్టుక క్రైస్తవుడు శవాసం అంటాడు. కానీ ఏమన్నాడు, ఆ దగ్గర ఉన్న పాపం ఎవరి దగ్గర. అప్పుడు నేను ఆలోచించా, మందిరానికి వెళ్తానా,
పొరపాటు చేస్తాను. మందిరానికి వెళ్తున్నా అబద్ధాలు ఆడతా, మందిరానికి వెళ్తున్నా సేవలు ముందుతా, మందిరానికి వెళ్తున్నా సినిమాకి వెళ్తా, మందిరానికి వెళ్తున్నా ఇంట్లో తిరుగుబాటు చేస్తా. ఇది ఎక్కడుంది? అప్పుడు నేను ఆలోచించా. అంటే ఈ పుట్టిన క్రైస్తవ్యము, ఈ మతము మన ఎక్కడ చేర్చుదు? పరలోకానికి చేర్చుదు. దేవుడు ఆశీర్వాదాన్ని కాదు. అందుకనే ఆ విధానాన్ని చేసుకున్నాను. నేను పాపని గమనించా కాబట్టి నా పాపను ఒప్పుకున్నా. యేసుక్రీస్తు రక్తంతో నేను కడగబడ్డా. అది మారు మనసు, అది రక్షణ. అక్కడి నుంచి నీకు ఆశీర్వాదం. అందుకనే ఇక్కడ రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ రక్షణ ఎప్పుడైతే పొందుతారో భార్య రక్షించబడతారు. వీళ్ళందరూ దేవుడి వరకు పరిశుద్ధమైన వారు. ఈ పరిశుద్ధమైన వారు దేవుని పిల్లలు. ఇప్పుడు జగవచ్చులు అంటున్నారు. ఈ జగవచ్చులు ఉన్నటువంటి ఈ పిల్లల్ని దేవుడు ఏమన్నారంటే, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా, నేను మిమ్మల్ని దీవిస్తా. కాబట్టి వివాహము అన్ని విషయాలైతే గానం. ఈ వివాహం ఎవరు గుర్తించారు? ఎవరు వివాహం? దేవుడే పెట్టాడు కదా. ఆదికాండం 2వ అధ్యాయంలో బైబిల్ వివాహంతో ప్రారంభమైంది. ప్రయాణంలో 19వ అధ్యాయంలో వివాహం అయినటువంటి ముగించబడింది. మరి ఈ వివాహము ఏమి సాదృశ్యం? ఉన్నట్టున్న పెళ్లి ఎందుకు సాదృశ్యం. ఈ వివాహానికి రక్షణ పొందినా రక్షణ పొందకపోయినా ఏంటి? అందరూ రావచ్చు, అందరూ ఏం చేయొచ్చు? రావచ్చు.